హలో! ఈద్ ముబారక్. ఏం లేదండి. కట్ల పొయ్యి మీద నాకు స్వీట్ చేయాలనిపించింది. సో, ట్రై చేశాను ఫస్ట్ టైం. ఫస్ట్ పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కగానే మనము ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని దోరగా వేయించి తీసి పక్కన పెట్టి ఆ తర్వాత పాల సేమియాని లైట్గా రోస్ట్ చేసి తీసి పక్కన పెడదాం. ఆల్రెడీ గోల్డెన్ కలర్లో ఉన్న పాల సేమియాని మీరెందుకు రోస్ట్ చేశారండి అని మీరు అడగొచ్చు. వాటిని అలా గీలో రోస్ట్ చేస్తే ఆ గీ ఫ్లేవర్ అనేది ఆ సేమియాస్కి టచ్ అవుతూ ఉంటాయి. సో చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. ఆ సేమియా తీసిన తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ పోసుకుందాం. పుల్లలు తీసుకొచ్చి చక్కగా పొయ్యిలో పెట్టి మంచిగా కుక్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇంత ఎండలో కూడా ఈ చెట్టు కింద వంట చేస్తుంటే అసలు ఒక చెట్టు వల్ల ఎంత యూజ్ ఉందనేది నాకు ఈరోజు బాగా అర్థమైంది. ఓన్లీ ఒక్క చెట్టు, మామిడి చెట్టు కింద ఉన్నాం డే అంతా. ఎంత చల్లగా ఉందంటే చాలా చాలా బాగుంది. ఈదంటే మీకేం గుర్తొస్తుంది? చిన్నప్పుడు రంజాన్ అనేవాళ్ళం కదా. రంజాన్ ఫెస్టివల్ వస్తే మన ఫ్రెండ్స్ మనల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళము, తినేవాళ్ళము. ఆ 1/2 లీటర్ మిల్క్ మరుగుతూ ఉన్నప్పుడు కండెన్స్ మిల్క్ యాడ్ చేద్దాం. నేను షుగర్ యూజ్ చేయట్లేదండి. కండెన్స్ మిల్క్లో ఆల్రెడీ షుగర్ యాడ్ చేసే ఉంటుంది. సో కండెన్స్ మిల్క్ వల్ల థిక్నెస్ వస్తుంది, ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చాలా ఆ మిల్క్కి చాలా థిక్నెస్ వస్తుంది. మన అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మనం ఇప్పుడు ఇలా ట్రై చేస్తుంటే తెలుస్తుంది. కట్టెల పొయ్యి మీద వాళ్ళు ఎన్ని కష్టాలు పడి మనకి ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్. గ్యాస్, రైస్ కుక్కర్స్, మిక్సీస్, గ్రైండర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం. అది మరుగుతూ ఉండగా మా అమ్మమ్మ అయితే పొట్టు పొయ్యి మీద, హోటల్లో ఉన్నప్పుడు పొట్టు పొయ్యి మీద చేసేవాళ్ళు వంటలన్నీ. సో ఎన్నో మెమరీస్ నాకు అన్నీ గుర్తొస్తున్నాయి ఈ కుకింగ్ వల్ల. అందుకే ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపిస్తుంది నాకైతే. ఈద్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉన్నాయి? నాకైతే చాలా ఉన్నాయి. నా ఫ్రెండ్ షబ్బు చిన్నప్పుడు ఫెస్టివల్ వచ్చిందంటే చాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బిర్యానీ, ఆంటీ బిర్యానీ చాలా బాగా చేస్తారు. మీ ఫ్రెండ్స్ పిలుస్తారా ఈద్కి? కొంచెం లైట్గా మాడినట్టు అనిపిస్తుంది, అంటే తీసే లోపల కొంచెం అడుగంటిద్ది కదా. నాకు వంట రాదు అనుకోకండి, నాకు వచ్చు, కానీ జస్ట్ కొంచెం అట్లా ఈ పొయ్యి మీద చేయటం వల్ల అలా అయింది. బట్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇలా ట్రై చేయాలి, హెల్తీగా వండుకోవాలి పాట్లో. ఈ అస్సలు సేమియా పాయసం ఇలా కీర్ ఎవరన్నా పాట్లో చేశారా? చేస్తారులే. సన్న సేమియా, పాల సేమియా అంటారు కదా, ఇదైతే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్, కండెన్స్ మిల్క్ యూజ్ చేశాను. మీరు కొంచెం కావాలనుకుంటే కోవా కూడా యాడ్ చేయొచ్చు. ఈద్ ముబారక్ జీ. ఎంజాయ్ యువర్ ఫెస్టివల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సూపర్ ఉంది.